వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिगाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय नमस्करोमि हर नमः पार्वती पदये हर 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 महादेव रूपं पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पवान् प्रजावान् पशुमान् भवति कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि नमः पार्वती पदये हर हर महादेव पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नः रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु गंगा देवतायै नमो नमः कृष्णादेवी नदी देवतायै नमो नमः समर्पयामि जय हर नमः నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాలెంలో వాసుల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆ ప్రాంత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనందంతో చెప్పారు. 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గెలిచిన దానికి నాకెంత సంతోషంగా ఉందో. దాదాపు 36,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎంత సంతోషంగా ఉందో. ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అంత సంతోషంగా ఉంది. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.